ఇప్పుడున్న జనరేషన్ ప్రతిదానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదుగా పాతరాల్లాగా. ఉత్తరాలు రాస్తే వారం రోజులకి. మనం ఒక ఉత్తరం రాస్తే 3 రోజులు పట్టిద్ది. మళ్ళీ వాళ్ళు అది చదువుకున్న తర్వాత ఉత్తరం రాసి తెల్లారేస్తే ఏడో రోజు చేరిద్ది. ఒక సమాచారం 7 రోజులు పట్టేది. సో, ఇప్పుడు అదేం లేదు. సోషల్ మీడియా వచ్చింది. వాట్సాప్ దగ్గర నుంచి అనేక యాప్‌లొచ్చినియి ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా భారతదేశంలో యూత్ స్ట్రాంగ్‌గా ఇదవుతా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అగ్ని ప్రమాదానికి సంబంధించి రియాక్ట్ అవుతా ఉన్నారు. నీట్ పేపర్‌కి సంబంధించి ఆయన ధర్మేంద్ర ఆయన్ని రాజీనామా చేయమంటున్నారు. ఆయన పూర్తి పేరు ఏదో ఉన్నది. ధర్మేంద్ర ప్రసాద్ ఆయన పేరు ఏదో ఉంటది. అది. అదేవిధంగా తమిళనాడులో పారిశ్రామిక ప్రమాదం గాని, ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగినటువంటి ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం గాని, ఈ పరిస్థితులన్నీ చూస్తా ఉన్నాం. గత 3, 4 దశాబ్దాలుగా దేశం అభివృద్ధి చెందుతుందని మనం చూస్తాం. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు యువత చాలా సీరియస్‌గా నెటిజన్ల పేరుతోని సోషల్ మీడియా బేస్‌గా సీరియస్‌గా పాలకుల మీద, పాలకుల బాధ్యతారాహిత్యం మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకోసం రాబోయే కాలంలో పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండాలి. సో, యూత్‌కి నేను ఈ సందర్భంగా చెప్పేదేంటంటే, మా ఎజెండా నేను చెప్తున్నాను. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట. అదేవిధంగా విద్య, వైద్యం, ఉపాధి, సమానావకాశాల సమాజం కోసం, భూమి పంపిణీ, సామాజిక న్యాయం. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు లోకల్ ప్రజల డిమాండ్స్‌ని, మనోభావాల్ని న్యాయబద్ధమైనవి చేసుకుంటూ ముందుకెళ్ళే కార్యక్రమం. అదేవిధంగా అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతాన్ని అరికట్టడం. ప్రజాప్రతినిధుల్లో ఏదైతే ఉందో ప్రజాప్రతినిధులకు సంబంధించి భోగలాలసలకి తగ్గించడం. సో, ఒక అభ్యర్థి ఒకసారినే పోటీ చేయాలి. ఓటర్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌కి లింకప్ చేయాలి. సో, రేషన్ కార్డులకి, పాన్ కార్డులకి లింకప్ చేయాలి. సో, పని చేసినంత కాలమే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ, లోక్‌సభ ఎవరైనా సరే పని చేసిన కాలానికి మాత్రమే వాళ్ళకి పెన్షన్‌లు ఇయ్యాలి తప్పితే జీతాలు ఇయ్యాలి తప్పితే తర్వాత పెన్షన్‌లు ఇయ్యడానికి అవకాశం లేదు. ఇక 100,00,00,000, 1000,00,00,000 ఉన్నోళ్ళకి కూడా ఎంపీ, రాజ్యసభ అయితే, లోక్‌సభ అయితే, ఎమ్మెల్యే అయితే, ఎమ్మెల్సీ అయితే వాళ్ళకి జీవితకాలం పెన్షన్ ఇస్తున్నారు. అతను చనిపోతే మాజీ అయిన తర్వాత తను చనిపోతే వాళ్ళ భార్యకి కూడా పెన్షన్ ఇస్తున్నారు. ప్రజల డబ్బుని అంత ఆహ్, అడ్డగోలుగా ద దుబారా వ్యయం చేయడం కరెక్ట్ కాదు. దానివల్లనే రాజకీయ అవినీతి పెరిగిపోతుంది. ఎందుకంటే ఒకసారి గెలిస్తే వాడికి ఎంపీ గెలిస్తే ఎంపీ పెన్షన్ అది వేరే, ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యే పెన్షన్ అది వేరే ఇస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అట్లా వచ్చేటోళ్ళు టన్నుల మంది ఉన్నారు. వాళ్ళకి ఏకంగా వందల కోట్లు ఉన్నాయి. నేను చెప్పడం కాదు, మీకు సమర్పించినటువంటి అఫిడవిట్‌లోనే నాకు ఇన్ని కోట్లున్నాయని, ఇన్ని వందల కోట్లున్నాయి, ఇన్ని వేల కోట్లున్నాయి, ఇన్ని లక్షల కోట్లున్నాయని చెప్పేసి వాళ్ళు అఫిడవిట్‌లో పెడుతున్నారు. మరి వాళ్ళకి మీరెందుకు పెన్షన్‌లు ఇస్తున్నారో అర్థం కాదు. సో, దీని మీద కూడా తిరగబడాల్సిన అవసరం ఉన్నది. సో, అవినీతిని అరికట్టాల్సిందే. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక భరోసా ఇయ్యాలి, సామాజిక భరోసా ఇవ్వాలి, సామాజిక న్యాయం అందించాలి. ఈ దేశం అందరిది. సంపద సృష్టిస్తా ఉన్నారు ప్రజలంతా. సంపద పంపిణీ కూడా జరగాలి. వి డిమాండ్ అవర్ డిమాండ్. మా డిమాండు మన డిమాండ్‌గా సంపద సృష్టించే ప్రజలకి సంపద పంపిణీ జరగాలి. సంపద అందాలి. రేషన్ బియ్యం అన్నట్టుగా 100కి 70% అందుతున్నాయట. పీడీఏ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందేటువంటి కంట్రోల్ బియ్యం, రేషన్ బియ్యం. సో, 100కు 100% అందాలి. రేషన్ బియ్యమే కాదు, అన్ని విభాగాల్లో రాష్ట్రంలో, దేశంలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలు వాళ్ళకి అందాలి. అందనటువంటి వాళ్ళకి నామినేటెడ్ పోస్టుల ద్వారా, కార్పొరేషన్ల ద్వారా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ విధంగా రాజకీయ అభివృద్ధి దాకా, రాజకీయ న్యాయం దాకా తీసుకోవాలి. అన్ని రంగాల్లో సమవాటా రావాల్సింది. ఆ రోజే నిజమైనటువంటి స్వతంత్రం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, జై భారత్! భారత్ మాతాకి జై! నేనేం బీజేపీ కాదులెండి, మీరు కంగారు పడకండి. భారత్ మాతాకి జై! తొలితరం నాయకులు, స్వతంత్ర సమరయోధులు చాలా లాఠీ దెబ్బలు తిని, తూటాలు దెబ్బలు తిని, జైళ్ళ పాలై అక్కడనే చనిపోయి, కుటుంబాలు పేదరికంలో మగ్గుతా ఉంటే అనేక ఇబ్బందులు పడతా ఉండే నాకు తెలుసు. తెలంగాణ సాయుధ పోరాట కుటుంబాలు మా తాతలవి. అందుకోసం నాకు తెలుసు ఆ సాధక బాధకాలు. సో, అందుకోసం నవనిర్మాణం చేసుకుందాం, నవభారతాన్ని నిర్మించుకుందాం. ఆ విధంగా ముందుకు పోదాం తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.